మహాకుంభమేళాలో అపశృతి జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పెరిగిన భక్తుల రద్దీతో తొక్కిసలాట జరిగింది. అమృత స్నానాల కోసం ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయాలయ్యాయి. తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ అమృత స్నానాలకు రద్దు చేసింది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మహాకుంభమేళాలో అపశృతి జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పెరిగిన భక్తుల రద్దీతో తొక్కిసలాట జరిగింది. అమృత స్నానాల కోసం ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ అమృత స్నానాలను రద్దు చేసుకుంది. మహాకుంభమేళాలో అపశృతి జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పెరిగిన భక్తుల రద్దీతో తొక్కిసలాట జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇది అనుకోకుండా జరిగినటువంటి సంగతిగానే మనం చెప్పుకోవచ్చు. కుంభమేళాలో ఏదైతే ఈ రోజు మౌని అమావాస్య సందర్భంగా ఈ యొక్క పుణ్యస్థానాలు ఆచరించడానికి దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ యొక్క ప్రయాగ్రాజ్ కి చేరుతున్నారు. ఈ ప్రయాగ్రాజ్ లో ఈ యొక్క ఏర్పాట్లు కూడా కొంత బాగానే యూపీ ప్రభుత్వం చేసింది. అయితే యూపీ ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క ఏర్పాట్లు ఇంకా సరిపోయినట్టుగా లేదు. అయితే ఈ యొక్క మౌని ఈ యొక్క మహాకుంభ మేళా జరుగుతున్నటువంటి ప్రయాగ్రాజ్ కు ఏదైతే ప్రయాగ్రాజ్ లో అన్ని సెక్టార్లను ఏర్పాటు చేశారు. సెక్టార్ కు కొంత భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. కుంభమేళాకి కోట్లాది మంది భక్తులు, సుమారు 10 కోట్ల మంది ఈ రోజు మౌని అమావాస్య సందర్భంగా 10 కోట్ల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేశారు. మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది అన్న దానిపైన ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రయాగ్రాజ్ లో కొనసాగుతున్నటువంటి మహాకుంభమేళాకి ఈ రోజు మౌని అమావాస్య సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున యూపీ సర్కార్ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటిదాకా 15 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఈ రోజు ఒక్కరోజే 10 కోట్ల మంది తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేశారు. త్రివేణి సంగమం ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటు నో వెహికల్ జోన్ గా కూడా ప్రకటించారు. సాయంత్రం 6:45 నుంచి హెలికాప్టర్ల ద్వారా భక్తుల పైన 25 క్వింటాల గులాబీ పూల వర్షం కూడా కురిపించనున్నారు ఈ రోజు. తర్వాత వివిధ అఖాడాల నుంచి సాధువుల ఊరేగింపులు కూడా ఈ రోజు ఉంటాయి. ఆ అఖాడాల సాధువుల ఊరేగింపులు కూడా భారీ ఏర్పాట్లు కూడా చేశారు.
1 నుంచి 8వ తరగతుల స్థానిక విద్యార్థులకు జనవరి ఈ నెల 28, 29, 30 తేదీల్లో సెలవు కూడా ప్రకటించారు. నిజానికి అలహాబాద్ హైకోర్టు కూడా ఈ మౌని అమావాస్యకు ఈ రోజు సెలవు కూడా ప్రకటించింది. కుంభమేళా చరిత్రలో తొలిసారిగా ఈశాన్య రాష్ట్రాల నుంచి 22 మంది సాధువులు అదేవిధంగా వేలాదిగా భక్తులు అమృత స్థానాలకు ప్రయాగ్రాజ్ కి ఇచ్చేశారు. అధికారులు కూడా భక్తులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కూడా కోరడం జరిగింది. నిర్దేశించినటువంటి మార్గాల్లోనే ఈ ఘాట్లకు వెళ్ళాలి, తర్వాత స్నానాల తర్వాత గుంపులుగా గుమికూడి ఎక్కువసేపు ఉండొద్దని కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. మరోపక్క సోషల్ మీడియా వదంతులు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత అసత్య ప్రచారాలు, వీటన్నిటిని కూడా నమ్మొద్దు. మౌని అమావాస్య సందర్భంగా అన్ని భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎటువంటి తొక్కిసలాట, ఎటువంటి రద్దీ లేకుండా భక్తులు పుణ్యస్థానాలను ఆచరించి తమ తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిందిగా కూడా యూపీ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పదే పదే కోరుతోంది. అయితే ఈ రోజు కొద్దిసేపు క్రితం జరిగినటువంటి ఈ సంఘటన కనుక మనం చూస్తే కొంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. అసలు ఏ విధంగా ఈ యొక్క సంఘటన జరిగింది అనే దానిపైన ప్రస్తుతం యూపీ ప్రభుత్వం అయితే ఆరా తీస్తుంది. ఈ మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకోవడాన్ని అధికారులు అదేవిధంగా యూపీ ప్రభుత్వం కూడా జీర్ణించుకోలేకపోతుంది. మౌని అమావాస్య సందర్భంగా ఈ పుణ్యస్థానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా తరలి వచ్చారు. అర్ధరాత్రి 12 తర్వాత నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ భక్తుల తాకిడికి అక్కడ ఉన్నటువంటి బారికేట్లు విరగడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందన్నది ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ సంఘటనలో సుమారు 15 మంది మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ మేరకు అక్కడ ఘటనా స్థలంలో ఉన్నటువంటి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి కథనాల ప్రకారం మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అనేక మంది భక్తులు కూడా గాయాలు పాలయ్యారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అధికారులు అందరూ కూడా అంబులెన్స్ లో దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు వారందరినీ కూడా తరలించారు. యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే ప్రధాని మోదీకి ఫోన్ చేసి దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించారు. కుంభమేళాలో తొక్కిసలాట ఘటన పైన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆరా తీశారు. యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పదే పదే అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాల్సిందిగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.